Realme ఈరోజు వాళ్ళ Realme X3 సిరీస్లో రెండు ఫోన్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. Realme X3 అండ్ Realme X3 సూపర్ జూమ్ ఎడిషన్ని. వాటితో పాటు వీళ్ళు Realme బ్యాక్ ప్యాక్ని లాంచ్ చేశారు 1500కి. అండ్ Realme అఫోర్డబుల్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ Realme బర్డ్స్ Qని కూడా లాంచ్ చేశారు 2000 ప్రైస్కి. సో ఈ వీడియోలో మనం Realme X3 అండ్ Realme X3 సూపర్ జూమ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్, అలాగే ఆ ప్రైస్ రేంజ్లో ఈ Realme X3 అండ్ X3 సూపర్ జూమ్ని మనం కొనొచ్చా, వేరే ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Realme X3 అండ్ X3 సూపర్ జూమ్ ఎడిషన్ గురించి మాట్లాడే ముందు వీళ్ళు ఈరోజు బ్యాక్ ప్యాక్ని అయితే లాంచ్ చేశారు 1500కి. సో ఇదైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో జూలై 10 మధ్యాహ్నం 12 గంటలకి సేల్కి అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా Realme బర్డ్స్ Q అనే అఫోర్డబుల్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేశారు. ఇవి కూడా అమెజాన్ అండ్ realme.comలో అయితే సేల్కి వస్తాయి. సో ఈ Realme బ్యాక్ ప్యాక్ అండ్ Realme బర్డ్స్ Qకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. అండ్ Realme X3 అండ్ X3 సూపర్ జూమ్ ఎడిషన్ గురించి మాట్లాడుకుంటే స్పెక్స్ ఏవైతే మనం ఇంతకుముందు ప్రీవియస్లీ మన టెక్ న్యూస్లో చాలాసార్లు డిస్కస్ చేసామో అవే స్పెక్స్తో వచ్చాయి. రెండు ఫోన్స్లో కూడా మీకు స్పెక్స్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. సిమిలర్ డిజైన్తో, సిమిలర్ బిల్డ్ క్వాలిటీతో వస్తాయి. కేవలం కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రమే సో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా స్పెక్స్ చూస్తే 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తాయి. రెండు ఫోన్స్ కూడా 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తాయి. స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో వస్తాయి. అండ్ రెండు ఫోన్స్ కూడా 4200 mAh బ్యాటరీతో 30 వాట్ ఫాస్ట్ డార్క్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తాయి. రెండు ఫోన్స్లో కూడా మీకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో అదైతే ఈ సిరీస్ ఫోన్స్లో ఒక పెద్ద మైనస్ పాయింట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తాయి. ఫ్రంట్ అయితే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటే ఈ ఫోన్ అయితే వస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళైతే లాంచ్ ఈవెంట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్లాస్టిక్ ఫ్రేమే ఈ ఫోన్స్లో యూజ్ చేసినట్లయితే తెలుస్తుంది. వీళ్ళైతే మెటల్ ఫ్రేమ్ని అయితే వాడాల్సింది. సో ఏమైనా చేంజ్ ఉంటే నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు అయితే టెస్ట్ చేసి ఆ వీడియోలో అయితే కన్ఫర్మ్ చేస్తాను. ప్రజెంట్ అయితే చాలామంది అడుగుతారు కాబట్టి చెప్తున్నా, మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటే ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ రెండు ఫోన్స్ కూడా మనకి UFS 3.0 స్టోరేజ్తో వస్తాయి. అది కూడా ఈ ఫోన్స్లో ఒక మంచి విషయం వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి. అండ్ కెమెరా స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మెయిన్ సెన్సార్ 64 MP సెన్సార్ ఉంటుంది. రెండు కూడా బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ తోటే వస్తాయి. వర్టికల్ కెమెరా సెటపే వాళ్ళ చాలా ఫోన్స్లో మనం చూస్తున్నాం కదా, అలాంటి వర్టికల్ కెమెరా సెటప్నే వాడారు. 64 MP మెయిన్ సెన్సార్ శాంసంగ్ సెన్సారే, శాంసంగ్ GW1 సెన్సార్. ఇది f1.8 అపర్చూర్తో వస్తుంది. అండ్ రెండు ఫోన్స్లో కూడా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP మ్యాక్రో లెన్స్ ఉంటుంది. సో మనకి Realme X3 సూపర్ జూమ్ ఎడిషన్లో సో 8 MP పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. ఇది 5x ఆప్టికల్ జూమ్ని, 60x హైబ్రిడ్ జూమ్ని సపోర్ట్ చేస్తే దాని ప్లేస్లో X3లో మనకి 8 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది 2x ఆప్టికల్ జూమ్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక్కటే బ్యాక్ కెమెరా డిపార్ట్మెంట్లో రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. అండ్ ఫ్రంట్ మనకి Realme X3 సూపర్ జూమ్ ఎడిషన్ 32 MP మెయిన్ సెన్సార్తో 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తే Realme X3 మనకి 16 MP మెయిన్ కెమెరాతో 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తుంది. సో ఒక కెమెరా డిపార్ట్మెంట్లోనే ఈ రెండు ఫోన్స్ మధ్య అయితే మనకి చేంజ్ అయితే ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా ఈ రెండు ఫోన్స్లో ఒకే రకంగా అయితే ఉన్నాయి స్పెసిఫికేషన్స్. రెండు ఫోన్స్ కూడా మనకి డాల్బీ అట్మోస్ అండ్ హై రెజల్యూషన్ ఆడియో సపోర్ట్తో వస్తాయి. అండ్ రెండు ఫోన్స్లో మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఈ ఫోన్స్లో అయితే లేదు. LPDDR4X ర్యామ్ తోటే రెండు ఫోన్స్ అయితే వస్తాయి. అండ్ ఈ ఫోన్స్ని వీళ్ళు రెండు కలర్స్లో అయితే లాంచ్ చేశారు. ఒకటి ఆర్కిటిక్ వైట్ అండ్ గ్లేషియర్ బ్లూ. సో రెండు అయితే చూడడానికి బాగానే ఉన్నాయి కలర్స్ అయితే. అండ్ వీటి యొక్క స్టోరేజ్ వేరియంట్స్ అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే Realme X3లో రెండు స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్స్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఒకటి 6/128GB వేరియంట్, దీని యొక్క ప్రైస్ని అయితే 25,000గా సెట్ చేశారు. మరొకటి 8/128GB, దీని యొక్క ప్రైస్ని అయితే 1000 ఎక్కువ 26,000గా సెట్ చేశారు. అండ్ Realme X3 సూపర్ జూమ్ ఎడిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కూడా రెండు వేరియంట్స్ని లాంచ్ చేశారు. 8/128GBని 28,000కి, 12/256GB వేరియంట్ని 33,000కి లాంచ్ చేశారు. HDFC కార్డ్తో రెండు ఫోన్స్ని పర్చేజ్ చేస్తే మీకైతే 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ వీటి యొక్క ప్రీ బుకింగ్ ఈ నెల 25 రాత్రి 8
గంటలకైతే ఫ్లిప్కార్ట్లో స్టార్ట్ అవుతుంది. 27 రాత్రి 11:59 ఎండ్ అవుతుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో వీటిని కన్సిడర్ చేయొచ్చు అంటే నేను ప్రైస్ అయితే ఇంకొంచెం అగ్రెసివ్గా ఎక్స్పెక్ట్ చేశాను. సో బిలో 25లో రియల్మీ X3 వస్తే అయితే బాగుండేది. అండ్ X3 సూపర్ జూమ్ అయితే అందులో పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. మెయిన్గా అయితే ఒక పెరిస్కోపిక్ లెన్స్ కామన్ మ్యాన్ అయితే ఎక్కువగా యూజ్ చేయడు. డైలీ యూసేజ్లో మంచి సెన్సార్ అయితే 16 మెగాపిక్సెలే సరిపోతుంది. 32 MP అయితే అవసరం లేదు. X3 సూపర్ జూమ్ అయితే నాకు అసలు వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారో, మెయిన్లీ ఆ కెమెరా సెన్సార్ రెజల్యూషన్ని కొంచెం మార్చి ఒక 2000-3000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో సేల్ చేయడం కోసమే లాంచ్ చేసినట్లయితే అనిపిస్తుంది. సో అదైతే ఆ ప్రైస్ రేంజ్లో నాకు అనవసరంగా లాంచ్ చేశారనిపించింది. రియల్మీ X3నే వీళ్ళు 25 బదులు ఇంకొక 1 or 2,000 తక్కువలో తీసుకొస్తే మంచి కిల్లర్ ఆప్షన్ అయితే అయి ఉండేది. రెడ్మీ K20 ప్రోనే ఇప్పుడు ఆల్రెడీ 23,500 అయితే ఉంది ఆఫర్స్లో. HDFC కార్డ్తో పర్చేజ్ చేసిన వాళ్ళకి అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, పాపప్ కెమెరాతో వస్తుంది, అండ్ అంతేకాకుండా 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. సో ఒకవేళ మీ ప్రయారిటీ కనుక అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ వ్యూ డిస్ప్లే అండ్ సోనీ సెన్సార్తో వస్తుంది. సోనీ IMX586 48MP సెన్సార్ అయినా సామ్సంగ్ GW1 64MP కంటే బెటర్ సెన్సార్. సో మీ ప్రయారిటీ కనుక అమోలెడ్ డిస్ప్లే, సోనీ సెన్సార్ అయితే, పాపప్ కెమెరా, ఫుల్ వ్యూ డిస్ప్లే అయితే రెడ్మీ K20 Pro 23,500లో ఈ రియల్మీ X3 కంటే బెస్ట్ ఆప్షన్. లేదు మీకు UFS 3.0 స్టోరేజ్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే రియల్ లైఫ్ యూసేజ్లో అంత అయితే మనం సో డిఫరెన్స్ని అయితే నోటీస్ చేయలేం. అది కావాలనుకుంటే హయ్యర్ రిఫ్రెష్ రేట్ IPS LCD డిస్ప్లే అయినా, స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్, కొంచెం ఓవర్ క్లాక్డ్ ప్రాసెసర్, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు K20 Proలోని 855కి X3కి. హెడ్ ఫోన్ జాక్ లేకపోయినా పర్లేదు, IPS LCD డిస్ప్లే అయినా, హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఉంటే చాలు. సో బెటర్ UFS 3.0 స్టోరేజ్ ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రమే రియల్మీ X3ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ X3 అండ్ X3 సూపర్ జూమ్ ఎడిషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో రియల్మీ X3 యొక్క అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ అయితే నేను చేసే ప్రయత్నం చేస్తాను. సో చూడాలి వీళ్ళు స్టాక్లో అసలు అమ్ముతారో లేదో. రియల్మీ అయితే చాలా ఫోన్స్ని రెగ్యులర్గా లాంచ్ చేస్తుంది, బట్ కొందామంటే ఆన్లైన్లో అయితే అసలు ఏ ఫోను దొరకలేదు. సో ఆఫ్లైన్లో మాత్రం 2,000 ఎక్కువ పెట్టి అయితే అమ్ముతున్నారు. సో వీళ్ళు ఇంటెన్షనల్గానే బ్లాక్ మార్కెటింగ్ని ఎంకరేజ్ చేస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.